अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ुबिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम ఖురాన్లోని 25వ సూరా అల్ ఫుర్ఖాన్ అంటే గీటురాయి అనే ఈ యొక్క సూరాలోని మొదటి వాక్యం నుండి 15వ వాక్యం వరకు కనుక చూసుకునే ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని సహాయం అడుగుతూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఈ యొక్క వాక్యాల్లో ఏం తెలియజేస్తూ ఉన్నారంటే, మొదటి వాక్యం నుండి సర్వలోకాలకు హెచ్చరిక చేసేదిగా ఈ యొక్క గీటురాయిని ఫుర్ఖాన్ని తన దాసుని పైన క్రమక్రమంగా అవతరింపజేసిన వాడు ఆయన అల్లా ఎంతో శుభదాయకుడు. ఈ యొక్క సర్వ మానవాళి కోసం, సర్వ లోకాల వారి కోసం ఇంతకుముందు ప్రవక్తలు ఒకానొకప్పుడు కొన్ని కాలాలలో, కొన్ని చరిత్రలలో, కొన్ని సందర్భాలలో వారి జాతుల్లో నుంచి వారి కోసమే రాబడ్డటువంటి ప్రవక్తలు. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సర్వమానవాళి కోసం మరియు మానవులు మరియు జిన్నాతులు ఇద్దరి కోసం కూడా, రెండింటి కోసం కూడాను, మరియు ఇంకా అనేక రకాల ప్రాణుల గురించి కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అంతిమ ప్రవక్తని అందరి కోసం కూడా, సర్వ లోకాల వారి కోసం, సర్వం అందరి కోసం కూడా ప్రవక్తగా పంపించడం జరిగింది అని, మరి ఆయనకి ఖురాన్ అనే ఒక గీటురాయిని, ఒక ఫుర్ఖాన్ని అతనికి ఇచ్చి పంపించడం అవతరింపజేయడం జరిగింది అతని పైన అని, దీనిని అవతరింపజేసిన వాడు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే దీన్ని అవతరింపజేశారో ఆయన అల్లా అని, ఆయనే సృష్టికర్త అని, ఆయన ఒక శుభదాయకుడు అని ఈ యొక్క మొదటి వాక్యంలో తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇక ఈ యొక్క గీటురాయి లేదా ఫుర్ఖాన్ అని అంటే, ఈ యొక్క ఖురాన్ అంటే మరి దీంట్లో జరిగినవి, జరగబోయేవి, జరగాల్సినవి మరియు మానవుని యొక్క కంటికి కనిపించేవి, కనిపించనివి, ఇంతకుముందు కాలాలలో జరుగుతున్నవి, అదేవిధంగా మంచి అంటే ఏంటి, చెడు అంటే ఏంటి, పాపం అంటే ఏంటి, పుణ్యం అంటే ఏంటి, హరాం అంటే ఏంటి, హలాల్ అంటే ఏంటి, ఈ యొక్క విషయాలని విషదపరుస్తూ తెలియచేస్తూ ఎలా జీవిస్తే స్వర్గానికి వెళ్తారు, ఎలా జీవిస్తే నరకానికి వెళ్తారు, అసలు సృష్టికర్త అనేవారు ఎవరు, సృష్టింపబడ్డవారు ఎలాంటి వారు, వీరు ఎవరిని, ఆ సృష్టికర్తను ఎలా గుర్తించాలి, ఎలా ఆరాధించాలి, ఇహలోక జీవితం ఎలా ఉంటుంది, సమాధి జీవితం ఎలా ఉంటుంది, ప్రళయ దినం అనేది ఎలా ఉంటుంది, మరియు పునరుత్థాన దినం రోజు ఎలా ఉంటుంది, మరియు జడ్జిమెంట్ ఎలా ఉంటుంది, జడ్జిమెంట్ తర్వాత కర్మల యొక్క తీర్పుల తర్వాత స్వర్గం అనేది ఎలా ఉంటుంది, నరకం అనేది ఎలా ఉంటుంది, ఇలాంటి అనేక విషయాలని మరియు అనేక గాథలని కూడా కలుపుతూ ఖురాన్ అనే గ్రంథం వహీ రూపంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన, అల్లా యొక్క చివరి ప్రవక్త పైన అవతరింపజేయబడింది అని, దీనిని గీటురాయి లేదా ఫుర్ఖాన్ అని కూడా అంటారు అని, మరి ఈ యొక్క ఖురాన్ని అవతరింపజేసిన వాడు చాలా శుభకరుడు, పరిశుద్ధుడు అని, మరి ఈయనని అరబ్బీలో అల్లా అంటారు. మరి దీని గురించి ఈ యొక్క సూరాలో 25వ సూరాలో మొదటి వాక్యంలో తెలియజేయడం జరిగింది. ఇక రెండవ వాక్యానికి వెళ్తే కనుక, భూమి ఆకాశాల విశ్వ సామ్రాజ్యాది పత్యం ఆయనకే చెందుతుంది. ఎవరు? ఆ సృష్టికర్తకే, ఆ అల్లాహకే భూమి ఆకాశాల సామ్రాజ్యపత్యం ఆయనకే చెందుతుంది. ఆయన ఎవ్వరిని సంతానంగా చేసుకోలేదు. విశ్వ సామ్రాజ్యపత్యంలో ఆయనకు భాగస్వాములు కూడా ఎవరు లేరు. మరియు ఆయన ప్రతి దానిని సృష్టించి దానికి ఒక విధిని నిర్ణయించాడు. ఆయన ఎవరిని కనలేదు, ఆయన ఎవరికి పుట్టలేదు, ఆయన మానవుడి లాంటి వాడు కాదు, మానవుడిలాగా ఆయన ఊహించుకోకూడదు అని, మరియు ఆయన ఏదైనా అంటే అయిపోతుంది అని ఖురాన్లో తెలియజేయడం జరుగుతుంది. మరియు ఆయనతో పాటు ఇంకా ఎవరినైనా ఆరాధించవచ్చా? బాబాలని, సమాధులని, వాటిని వీటిని ఇంకా దేన్నైనా ఆరాధించవచ్చా అంటే దేనిని కూడా ఆయనతో పాటు ఆరాధించకూడదు అని, చివరికి ప్రవక్తలు కూడా మానవులే అని, వారిని కూడా ఆరాధించకూడదని ఖురాన్ తెలియజేస్తూ ఉంది. మరి అల్లా ఇక్కడ ఈ యొక్క రెండవ వాక్యంలో 25వ సూరాలో చెప్తూ ఉన్నారు, ఆయనతో పాటు సమానం ఎవరూ లేరు, ఆయనతో పాటు ఆరాధించదగ్గవారు కూడా ఇంకెవరు లేరు, ఆయన ఒకే ఒక్కడు అని, ప్రతి దానిని ఆయనే సృష్టించాడు అని, ప్రతి దానిని ఆయన సృష్టించి దానికి ఒక నిర్దేశాన్ని, దానికి ఏం చేయాలో ఎలా పెట్టాలో మానవుడు ఎలా
పుట్టుక మరణం అనేది మరియు జీవితం ఎలా ఉంటుంది, మరియు దాని తర్వాత భార్యాభర్తలు మరియు సంతానం పిల్లలు మరియు వారికి ఆకలి నిద్ర కష్టాలు నష్టాలు బాధలు ఇబ్బందులు మరియు వారికి కర్మలు తీర్పు, ఇలా మానవుడు అనే వారికి ఒకటి పెట్టాడు వల్ల. అదేవిధంగా సూర్యుడు అని ఉందనుకోండి, సూర్యుడు మండటం వేడినివ్వటం వెలుతురునివ్వటం మరియు జీవక్రియకి సహాయపడటం, ఇంకా అనేక విషయాలు సూర్యుడికి సంబంధించి. చంద్రుడికి సంబంధించి చంద్రుడి యొక్క గుణం వేరే ఉంది, నీటికి సంబంధించి నీటి యొక్క గుణం వేరే ఉంది, నిప్పుకు సంబంధించి నిప్పు యొక్క గుణం వేరే ఉంది. ఇలా ఆయన ఇనుము కొండలు పర్వతాలు ఉన్నాయి వాటి యొక్క గుణాలు, అడవులు ఉన్నాయి వాటి యొక్క గుణాలు, జంతువులు ఉన్నాయి వాటి యొక్క గుణాలు, ఇలా క్రిమికీటకాలు ఉన్నాయి వాటి యొక్క గుణాలు, ఇలా ప్రతి దానిని కూడా సృష్టించి వాటికి తగ్గ గుణాలని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిర్ణయించాడు అని ఈ యొక్క రెండవ వాక్యంలో తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇక భూమి ఆకాశాలలో విశ్వ సామ్రాధిపత్యం ఆయనకే చెందుతుంది అని, ఆయన ఎవ్వరిని భాగస్వాములుగా చేసుకోలేదు అని, విశ్వ సామ్రాధిపత్యం ఆయనకు ఈ యొక్క విశ్వ సామ్రాధిపత్యంలో ఆయనకు భాగస్వాములు ఎవరూ లేరు అని, మరియు ఆయన ప్రతి దానిని సృష్టించి దానికి ఒక విధిని నిర్ణయించాడు అని ఈ యొక్క రెండవ వాక్యంలో తెలియజేయడం జరుగుతుంది. మరియు మూడవ వాక్యం, అయినా వారు ఆయనకు బదులుగా ఏమీ సృష్టించలేని, కొంతమంది అల్లాహ్కి బదులుగా ఏమీ సృష్టించలేని మరియు తామే ఇతరుల చేత సృష్టింపబడిన వారిని ఆరాధ్యులుగా వారు చేసుకున్నారు. మరి వారు తమకు తాము వీరు ఎవరినైతే అలా చేసుకున్నారో ఆ చేసుకున్న వారు ఆ చేయింపబడ్డవారు వారు తమకు తాము ఎటువంటి నష్టం కానీ ఎటువంటి లాభం కానీ వారికి వారే చేసుకోలేరు. మరియు వారికి మరణం మీద కానీ జీవితం మీద కానీ మరియు పునరుత్థానం మీద కానీ ఎలాంటి అధికారము లేదు అని మూడవ వాక్యంలో అల్లాహ్ తెలియజేస్తూ ఉన్నాడు. సృష్టికర్త ఏం చెప్తున్నాడంటే, ఈ సృష్టిలో సృష్టింపబడ్డ వాటిని ఎవరైతే ఇలా వాటిని ఆరాధించడం కోసం ఎవరైతే వాటిని ఆరాధిస్తూ ఉన్నారో అవి సృష్టికర్త ద్వారా ఈ యొక్క సృష్టిలో పెట్టబడ్డవి. వాటిని తీసుకొని అనేక రకాల రూపాలను చేసి మీరు వాటిని ఆరాధిస్తూ ఉన్నారు. వాటికి అవి కూడా ఏమీ చేసుకోలేవు. వాటికి ఇతరుల యొక్క మరణం మీద కానీ ఇతరుల యొక్క జీవితం మీద కానీ మరియు మానవుడు ఏ రోజైతే మళ్ళీ తిరిగి లేపబడి కర్మల తీర్పును బట్టి జడ్జిమెంట్ ఇచ్చే స్వర్గం మరియు నరకం ఇవ్వబడుతుందో ఆ యొక్క పునరుత్థాన దినం మీద కానీ వారికి ఎలాంటి అధికారము లేదు అని ఖురాన్లో మూడవ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నారు. ఇక నాలుగవ వాక్యం, మరియు సత్య తిరస్కారు ఇలా అంటారు, ఈ ఖురాన్ కేవలం ఒక బూటక కల్పన అని అంటారు. దీనిని ఇతనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అని ఈ యొక్క ప్రవక్తే మరి ఈయన కల్పించాడు అని కొంతమంది అంటారు. సత్య తిరస్కారులు ఇలా అంటూ ఉంటారు. మరి ఇతర జాతి వారు కొందరు ఇతనికి ఈ పనిలో కూడా సహాయపడుతూ ఉన్నారు, వేరే వారు కూడా ఇతనికి సహాయపడుతూ ఉన్నారు. కానీ నిజానికి వారు అన్యాయానికి మరియు అబద్ధానికి పూనుకున్నారు అని అల్లాహ్ చెప్తూ ఉన్నారు నాలుగో వాక్యంలో. ఇక ఐదో వాక్యం, మరియు వారు ఇంకా ఇలా కూడా అంటారు, ఏమని, ఈ ఖురాన్ వాక్యాలు ఇంతకుముందు పూర్వం ఎటువంటి అయితే గాథలు ఉన్నాయో ఆ పూర్వపు గాథలు వాటిని ఇతను రాసుకున్నాడు. మరియు ఇతనికి ఉదయం మరియు సాయంత్రం చెప్పి వ్రాయించబడుతున్నాయి అని వారు అనేక రకాల ఊహాగానాలు అపనిందలు ఇలా అబద్ధాలు ఇలా ప్రవక్త మీద చెప్తూ ఉన్నారు. ఇక ఆరో వాక్యం, వారితో నీవు ఇలా అను, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వారితో నీవు ఇలా అను, దీనిని ఈ ఖురాన్ను ఈ ఫుర్ఖాన్ని ఈ యొక్క గీటురాయిని భూమి ఆకాశాలు వీటి యొక్క రహస్యాలు తెలిసినవాడు, భూమి ఆకాశాల రహస్యాలు తెలిసినవాడు ఆ సృష్టికర్త దీనిని అవతరింపజేశాడు ఈ యొక్క ఖురాన్ని. నిజంగా ఆయన క్షమాశీలుడు మరియు అపార కరుణా ప్రదాత కూడా ఆయన. మరియు వారు ఇలా అంటారు, ఇతను ఎటువంటి సందేశహారుడు, ఇతను ఎటువంటి ప్రవక్త, ఇతను ఎటువంటి మరి అల్లాహ్ యొక్క ప్రవక్త, సాధారణ వ్యక్తిలాగే ఉన్నాడే ఇతను కూడా అన్నం తింటున్నాడు,
మరియు ఇతను కూడా వీధుల్లోనే తిరుగుతున్నాడు, ఇతను నిజంగానే దైవ ప్రవక్త అయితే గనక ఇతనికి తోడుగా హెచ్చరిక చేసేవాడు కానీ ఒక దైవదూత కానీ ఎందుకు అవతరింపజేయబడలేదు? ఇతనితో పాటు ఎందుకు వారు లేరు? లేదా ఇతనికి ఒక నిధి అంటూ ఎందుకు ఇవ్వబడలేదు? ఇతను ప్రవక్త అయితే ఇతనికి ఒక నిధి అంటూ ఎందుకు ఇవ్వబడలేదు? లేదా ఇతనికి ఒక తోట ఎందుకు ఇవ్వబడలేదు? ఇతనికి కనీసం ఒక తోట అయినా ఇచ్చి ఉండాలి కదా దేవుడు, ఒకవేళ ఈయన ప్రవక్త అయి ఉంటే. సరే, అది కూడా లేదు. ఇతను ఆ తోట నుండి తినడానికి మరి ఇలా అనేక రకాల ప్రవక్తని అవమానపరుస్తూ అనేక రకాల ఇబ్బందులకి అవమానాలకి టార్చర్ చేస్తూ ఇలా అవిశ్వాసంతో ఉన్నవారు, సత్య తిరస్కారులు మరి ఆనాడు ఇలా ఈ విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అనేక మాటలు అన్నారు, అనేక ఇబ్బందులు పెట్టారు. మరి ఇక్కడ అల్లాహ్ చెప్తూ ఉన్నారు ఏమని? ఆ దుర్మార్గులు ఇంకా ఇలా కూడా అంటారు, మీరు కేవలం ఒక మంత్రజలానికి గురైన మానవుణ్ణి మీరు అనుసరిస్తున్నారు అని. ఆయన్ని ఎవరైతే అనుసరిస్తున్నారో వారిని కూడా వీరు ఈ యొక్క అవిశ్వాసులు లేదా సత్య తిరస్కారులు ఈ యొక్క ప్రవక్త మీద అవతరింపబడ్డటువంటి సత్యాన్ని ఎవరైతే నమ్మారో ఆ నమ్మిన వారిని అంటూ ఉన్నారు ఏమని? మీరు ఒక మంత్రజాలానికి గురైన మానవుని మీరు అనుసరిస్తున్నారని వాళ్ళు అంటూ ఉన్నారు. ఓ ప్రవక్త చూడు, వారు నిన్ను గురించి ఎటువంటి ఉదాహరణలు ఇస్తున్నారు? వారు మార్గభ్రష్టులైపోయారు, వారు రుజుమార్గం ఇంకా పొందలేరు. వారు మార్గభ్రష్టులైపోయారు, వారు రుజుమార్గం పొందలేరు. ఆ శుభదాయకుడు ఆ అల్లా కోరితే గనక నీకు వాటికంటే ఉత్తమమైన వాటిని అల్లా నీకు ప్రసాదించగలడు. స్వర్గవనాలు, వాటి కింద సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి. మరియు అక్కడ నీ కోసం పెద్ద పెద్ద కోటలు కూడా ఉన్నాయి. అల్హమ్దులిల్లా. ఇక నిజానికి వారు ఆ అంతిమ గడియను, ఆ ప్రళయ దినాన్ని, ఆ జడ్జిమెంట్ డేని, ఆ తీర్పు దినాన్ని వారు అబద్ధమని తిరస్కరిస్తూ ఉన్నారు. మరియు ఆ అంతిమ గడియ అబద్ధమని తిరస్కరించే వారి కోసం మేము ఒక జ్వలించే నరకాగ్నిని సిద్ధపరిచాము. ఎవరైతే ఈ యొక్క అంతిమ దినాన్ని, తీర్పు దినాన్ని, జడ్జిమెంట్ డేని ఎవరైతే తిరస్కరిస్తూ ఉన్నారో వారి కోసం మేము ఒక జ్వలించే ఒక నరకాగ్నిని వారి కోసం స్పెషల్గా సిద్ధం చేసి ఉంచాము అని అల్లా 25వ సూరాలో 11వ వాక్యంలో తెలియజేస్తూ ఉన్నారు. ఇక 12వ వాక్యం, ఆ నరకాగ్ని అది దూరం నుండి వారిని చూసినప్పుడు ఆ నరకాగ్ని వారిని ఆ సత్య తిరస్కారాలని దూరం నుండి చూసినప్పుడు వారు దాని ఆవేశ ధ్వనులను, ఆ నరకం యొక్క ఆవేశ ధ్వనులను మరియు దాని యొక్క బుసలను వారు వింటారు. అల్లాహు అక్బర్. మరియు దానిలో ఒక ఇరుకైన స్థలంలో, నరకంలో ఒక ఇరుకైన స్థలంలో వారు బంధించబడి త్రోయబడి నప్పుడు వారు చావును పిలవటం ప్రారంభిస్తారు. మేము చనిపోతే బాగుండు, మాకు మరణాన్ని ప్రసాదించు అని. ఆ యొక్క శిక్షని భరించలేక వారు చావును కోరుకుంటారు. వారితో అనబడుతుంది, అప్పుడు ఏమని అనబడుతుంది? ఈరోజు మీరు ఒక్క చావుని పిలవకండి, ఎన్నో చావుల కొరకు అని అరవండి అని వారితో అనబడుతుంది. ఇక 15వ వాక్యం, వారితో ఏమి ఇది మంచిదా మరి? లేక దైవం పట్ల భయం, భక్తి, గౌరవం, మర్యాదతోటి దైవభీతి గలవారికి వాగ్దానం చేయబడిన శాశ్వతమైన స్వర్గం ఏదైతే ఉందో ఆ స్వర్గం మంచిదా మరి నరకం మంచిదా? మరి అదే దైవభీతి గల వారి ప్రతిఫలం మరియు గమ్యస్థానం ఎవరైతే అల్లా పట్ల, దేవుడి పట్ల, సృష్టికర్త పట్ల భయం, భక్తి, గౌరవం, మర్యాదతో జీవిస్తూ ఉన్నారో వారి యొక్క గమ్యస్థానం చివరికి స్వర్గమే అవుతుంది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఈ యొక్క సూరాలో 25వ సూరాలో మొదటి 15 వాక్యాల్లో, ఈ యొక్క సూరా ఫుర్ఖాన్లో మొదటి 15 వాక్యాల్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నారు, నేను సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లాహ్ మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఏదైతే ఖురాన్ మరియు హదీసులు మాకు అందజేశారో వాటిని మేము తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరులకు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమీన్.